టు 25 యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను వచ్చేసి నల్లకుంటలో ఉన్నాను. ఇక్కడ వచ్చేసి కస్టమర్ ఇంట్లో ఎల్ఈడి టీవీ 55 ఇంచెస్ది TCL L55P2MUS 4K టీవీ ఇది. ఇందులో వచ్చేసి బ్యాక్ లైట్ కంప్లీట్ ఉంది. వీడు తీయకముందే ఊడిపోయాడు గురుగారు. ఈ పట్టీ కూడా మెల్ట్ అయింది హీటింగ్కి. కానీ సేమ్ దొరకదు, బెటర్. లేకుంటే 65 ఉంది తీసుకుంటారా గురుగారు? కానీ ఎక్కువ పడుతుంది. సోనీ పడుతుంది 55,000 దాకా పడుతుంది. లోపల ఇన్బుల్ట్ స్పీకర్ ఉంటే అంత ఫ్రంట్ మొత్తం గ్లాసే. చాలా కాస్ట్లీ టీవీ. నాకు తెలిసి 3 నుంచి 3 లక్షలు అటు ఇటు ఉంటుంది. మరి మన ఇంటికాడనే ఉంది ఆ టీవీ. డిస్ప్లే నిన్ను పీకడం ఎందుకు తమ్ముడు? ఇది పట్టు. మీవాడికి మీవాడు ఇంటే కదా. నువ్వు వినవేంటి? అవును, అందుకోసం దగ్గర కూడా రావట్లేదు. బాగానే పెట్టారే భయం. లడ్డు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, ఎనీథింగ్. నీ రాజ్యంలో ఏం నడుస్తుంది? ఏం నడుస్తలేదా? ఏదో నడవాలే గురు. ట్వంటీ 2 3 3 9 3 4 12 నా తిరిగి 6 వోల్ట్ గురుగారు. ఇది 6 వోల్ట్ 6 వోల్ట్ ఎల్ఈడి. అన్నీ వస్తాయి. ఇంత పెద్ద లైట్లే చచ్చిపోయినాయి, అవి కాక్రోచ్ సావదా? హీటింగ్ అవ్వడం వల్లనే సంథింగ్ ఏదో జరిగింది. కానీ మార్చేటప్పుడు తీయాలి. కూర్చొని లేదు. అది తీసుకపోకపోతే ఆడ లైటే దొరకదు కదా. అయినా తీయాల్సిందే, ఎందుకంటే మనం చిన్న మిస్టేక్ చేసినాం. ఇప్పుడు నేను అంతా అయినాక లైట్ వోల్టేజ్ కూడా ఎందుకు చెక్ చేశాను. 3 వోల్ట్ వస్తుంది, 6 వోల్ట్ వస్తుంది. నేను తీసుకొచ్చి 3 వోల్ట్ వేస్తే నిలబడదు. కింది పవర్ సప్లై నుంచి ఎక్కువ వస్తుంది కదా, దానికోసమే అది కూడా కావాలి. నాదా స్పోర్ట్ 200 రేసింగ్ బండి. రేసింగ్ 200cc. మరి 2000 అనుకున్నా అంటే మీ డాడీది 150. మీ డాడీ బండి నాకు ఇన్నది, నా బండికి ఇన్నదిరా బాబు. మీ డాడీ పనే వేరు. అరే గురుగారు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. నా పనిలో తేడా ఉండదు. లేదు, ఇది కొంచెం సేఫ్టీ. ఎందుకని చెప్పనా, ఎవరైనా కదిలిచ్చినా అర్థమైందా? ఇప్పుడు దానికి అడ్డం ఉంది మొత్తం ప్రొటెక్షన్. ఇది
ఇది మనం స్క్రూ పెట్టే అవసరం లేదు, జస్ట్ మనం రేపు వచ్చిన తర్వాత ఎవడు కదిలియకుండా ఉంటుంది, కొంచెం ఇట్లా అన్నా కానీ అది జరగదు. అది ఆపేస్తుంది కదా ప్రొటెక్షన్, రైట్. Nice to